అమెరికాలోని లూజియానాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. తెలుగు విద్యార్థులుండే ఇంట్లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో విద్యార్థుల పాస్‌పోర్ట్లతో పాటు విలువైన వస్తువులన్నీ కాలి బూడిదయ్యాయి. అగ్ని ప్రమాద దృశ్యాల్ని టీవీ9 స్క్రీన్పై మీరు ఇప్పుడు చూస్తున్నారు. గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ ఉన్న ఓ ఇంటి కూడలిలో ఓ భాగంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగిన దృశ్యాలని చూస్తున్నాము. మంటల్ని ఆర్పేందుకు ఫైర్ ఇంజన్లు అక్కడికి చేరుకుని మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నాయి. కానీ పెద్ద ఎత్తున మంటలు, దట్టమైన పొగ అక్కడ అలముకోవడం మనం చూస్తున్నాము. సమాచారం అందుకోగానే ఘటనా స్థలికి ఫైర్ సిబ్బంది చేరుకుని మంటల్ని అదుపు చేసే ప్రయత్నం చేశారు. అయితే అప్పటికే జరగకూడని నష్టం జరిగింది. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన విద్యార్థుల పాస్‌పోర్ట్లు, కీలక పత్రాలు అగ్ని ప్రమాదంలో కాలిపోవడంతో వారంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం తమ పరిస్థితి ఏమిటని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మామూలుగానే అమెరికాలో నిబంధనలు కఠినంగా ఉంటాయి. ఎవరైనా అనుమానితులు కనిపిస్తే వారిని అదుపులోకి తీసుకుని విచారణ పేరుతో వేధిస్తూ ఉంటారు అక్కడే అధికారులు. మరి ఇప్పుడు మంటల్లో తెలుగు విద్యార్థుల పాస్‌పోర్ట్లు కాలి బూడిదయ్యాయి. వారి పరిస్థితి ఏమిటనేది అర్థం కాని పరిస్థితి. Yeah, my friends live in one of those rooms. అమెరికాలో లూజియానాలో ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అగ్ని ప్రమాదం ఎలా చోటు చేసుకుంది, ఏ కారణం వల్ల అగ్ని ప్రమాదం సంభవించిందనే విషయాలు తెలియాల్సి ఉంది. కానీ ఈ ప్రదేశంలోనే తెలుగు విద్యార్థులు ఎక్కువగా ఉంటారని, ఈ అగ్ని ప్రమాదం జరిగిన ఇంట్లో సైతం తెలుగు విద్యార్థులే ఉన్నారని తెలుస్తోంది. సో తెలుగు విద్యార్థుల బిలాంగింగ్స్, వాళ్ళ వస్తువులు, డాక్యుమెంట్సు, పుస్తకాలు అన్నీ కూడా ఈ అగ్ని ప్రమాదంలో కాలి బూడిదయ్యాయని తెలుస్తోంది. సో విద్యార్థులు చాలా ఆందోళనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా పాస్‌పోర్ట్లు, వీసాకు సంబంధించిన డాక్యుమెంటేషన్, ఇతరత్రా అన్నీ అందులో కాలిపోయినట్టుగా తెలుస్తోంది. సో దీంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్న పరిస్థితి. అమెరికాలోని లూజియానాలో ఈ అగ్ని ప్రమాదం జరిగింది. తెలుగు విద్యార్థులుండే అపార్ట్మెంట్లో ఈ పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ప్రమాదంలో విద్యార్థుల పాస్‌పోర్ట్లతో పాటు విలువైన వస్తువులన్నీ కాలి బూడిదయ్యాయి. సమాచారం అందగానే ఘటనా స్థలికి ఫైర్ సిబ్బంది చేరుకున్నారు. మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే జరగకూడని నష్టం భారీ ఎత్తున జరిగిపోయింది. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన విద్యార్థుల పాస్‌పోర్ట్లు ఈ అగ్ని ప్రమాదంలో కాలిపోవడంతో వారంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.